ప్రపంచంలోనే కోట్లాది దేవాలయాల్లో ఇప్పుడు ఆరిపోని దీపం మన తిరుమలలో ఉంది. ఈ దీపం వెనుకున్న రహస్యం ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ గర్భగుడిలోని ఆ దీపం శతాబ్దాలుగా వెలుగుతూనే ఉంది. పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అవతరించినప్పుడు వెలిగించిన దీపమని అంటారు. ఎవరు కూడా ఆ దీపాన్ని ఆర్పలేరు, వెలిగించలేరు. అది ఎప్పుడు స్వయంగా వెలిగే దీపమని అంటారు. ఈ దీపం ప్రత్యేకమైన నూనెతో, నిత్యం భక్తులు చేసే సేవలతో నిలుస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని మహావిష్ణువు అవతారంగా పూజిస్తారు. ఆలయ శాస్త్రాలలో దైవాగ్ని అని పిలిచే ఈ దీపాన్ని స్వయంగా శక్తి కేంద్రంగా భావిస్తారు. ప్రత్యేక పూజలు చేయడానికి ఆలయం కొన్ని సమయాల్లో మూసివేయబడుతుందంట. స్వామివారి గర్భగుడిలోని ఆ దీపం వద్దకు సాధారణ ప్రజలు వెళ్ళకూడదని ఆజ్ఞ. ప్రతి ఉదయం ఆలయం తెరిచినప్పుడు ఆ దీపం యథాతథంగా వెలుగుతూనే ఉంటుందంట. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం మన తిరుమల. ప్రపంచంలోనే ఏ దేవాలయానికి లేని ఎక్కువ సంపద మన తిరుమలకి ఉంది. భక్తుల ఉండి స్వామివారి ఆభరణాలు, బంగారం వంటివి అత్యంత భద్రమైన లాకర్స్లలో దాచుతారట. తిరుమలలో ప్రతి సంవత్సరం 3,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందంట. హుండీ ద్వారా రోజుకు 5 నుండి 6 కోట్లు, పండగల సమయంలో 10 కోట్ల వరకు వస్తుంది. తిరుమల ఆలయానికి 9 టన్నులకు పైగా బంగారం, అలాగే 1,000 కోట్ల విలువైన బాండ్లు ఉన్నాయంట. పూర్వకాలంలో కొన్ని బంగారు నిధులు, స్థలాలు రాజులు విరాళంగా ఇచ్చారని అంటారు. వాటిని భక్తులు చూడలేరు, కేవలం పూజారులు, అధికారులకు మాత్రమే తెలుసు. ప్రతి ఆభరణం ప్రత్యేక తంత్ర పద్ధతిలో శుద్ధి చేయబడుతుందంట. ఇది దేవుని పవిత్రతను కాపాడటానికి అత్యంత ముఖ్యంగా ఉంటుంది. పల్లవ, చోళ, విజయనగర వంటి సామ్రాజ్యాల రాజులు ఈ ఆలయానికి విరాళాలు ఇచ్చారంట. వీరు చేసిన విరాళాలు బంగారం, వెండి, రత్నాలు, భూమి వంటి విలువైన వస్తువులు. అసలు మూలం, విలువ మరియు చరిత్ర రహస్యంగా భద్రం చేశారంట. ఆలయంలో ప్రతి పూజ, హోమం, నైవేద్యం ప్రత్యేక మంత్రాలతో జరుపుతారు. కొన్ని పూజలు భక్తులకు కనిపించవు, ఇవి ఆలయ పవిత్రత కోసం మాత్రమే. ఉదాహరణకి సుప్రభాతం, అర్చన, అర్జిత సేవలలో ప్రతి రకమైన పూజలో గుప్త మంత్రాలు ఉంటాయి. ఇవి భక్తుల కోసం కాకుండా దేవుని శక్తిని నిలిపేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. తిరుపతి లడ్డు ప్రసాదం ముఖ్యంగా GI ట్యాగ్తో గుర్తింపు పొందింది. లడ్డూలు, నైవేద్యాలు ఖచ్చిత సమయానికి నియమిత పదార్థాలతో, నియంత్రణతో తయారు చేయబడతాయి. కొన్ని ప్రత్యేక పదార్థాలు భక్తులకు తెలియదు, కేవలం నిపుణులే వాడుతారంట. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ప్రసాదం పొందుతారు, కానీ తయారీ విధానం చాలా రహస్యంగా ఉంటుంది. అది ఎవరికీ తెలీదు. ఆలయం రాత్రి మూతబడిన తర్వాత కొంతమంది పూజారులు మాత్రమే మహాపవిత్రతతో ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. ఈ సమయంలో దేవుని శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మకం. భక్తులందరికీ ఇది కనిపించదు, పూర్తిగా రహస్యంగా కొనసాగుతుంది. తిరుమల కేవలం దేవుడి దర్శనానికి మాత్రమే కాదు, చారిటీ, విద్య, ఆరోగ్య సేవల్లో కూడా ప్రపంచంలోనే ముందుగా ఉంది. తిరుమల ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందిస్తుంది. తిరుమల ఆలయ చరిత్ర దాదాపు 2,000 సంవత్సరాల నాటిది. వరాహ పురాణం మరియు భవిష్యోత్తర పురాణంలో దీనికి ప్రస్తావన ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని స్వయంభూ విగ్రహం అని అంటారు. స్వయంభూ అంటే ఎవరు చెక్కనిది, స్వయంగా అవతరించిన విగ్రహం అని అంటారు. స్వామివారి తలపైనున్న జుట్టు నిజమైనదని, అది ఎప్పుడూ చిక్కుకోదని అంటారు. విగ్రహం వెనక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుందంట. దీపాలు వెలిగించినా, ఎన్ని కర్పూరాలు వెలిగించినా అది ఎప్పుడూ చల్లగా, తేమతో ఉంటుందంట. తిరుమల ఆలయంలో పూజలు రోజు 24 గంటలు సంవత్సరం మొత్తం జరుగుతూనే ఉంటాయి. ఏ రోజు ఆలయం మూసి ఉండదు. రోజుకు 50,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఈ జుట్టును ప్రపంచవ్యాప్తంగా అమ్మి సంవత్సరానికి 100 కోట్లకు పైగా ఆదాయం చేస్తారు. తిరుమల 7 కొండలు, ఆదిశేషుడి 7 గిరులుగా చెప్పబడింది. స్వామివారి విగ్రహం తల వెనుక భాగంలో చిన్న గాయం ఉంటుంది. ప్రతి పూజ తర్వాత అక్కడ తైలము, చందనము పూస్తారు. అవి విష్ణు త్రివిక్రమ అవతారంకి చెందిన ప్రతీకలుగా భావిస్తారు. విగ్రహానికి వెనుక ఒక రహస్య ద్వారం ఉందంట. గర్భగుడి వెనుక భాగంలో ఉన్న రహస్య తలుపులు ఎప్పుడూ తెరవరు. ఆ తలుపు వెనుక పురాతన వస్తువులు, ఖజానా మరియు శాసనాలు ఉన్నాయని భావిస్తారు. విగ్రహానికి ఉన్న ముక్కు చక్రం ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మార్చబడుతుంది. ప్రతి ఉదయం దేవుడికి కట్టే వస్త్రం ఏ వ్యక్తికి కనిపించకుండా పూజారులు ప్రత్యేక పద్ధతిలో కడతారు. అది ఒక రహస్య ఆచారంగా పరిగణించబడింది. విగ్రహం పాదాల దగ్గర ఎప్పుడు స్వల్ప తేమ మరియు తులసి సువాసన ఉంటుందంట. స్వామివారి పుష్కరిణి నీరు ఎప్పుడూ కలుషితం కాకుండా ఉంటుంది. అది పాతకాలంలో విష్ణువు చరణం తాకిన నీరు అని నమ్ముతారు. గర్భగుడిలో ఉన్న దీపాల వెలుగు సహజంగానే ప్రకాశవంతంగా ఉంటుంది.
చిన్న దీపాలతో కూడా విగ్రహం చుట్టూ ప్రత్యేకమైన కాంతి ఏర్పడుతుంది. ప్రతిరోజు విగ్రహానికి పూసే గంధం, తులసి నూనె వేల సంవత్సరాల పాత రహస్య పద్ధతి ప్రకారం తయారు అవుతుంది. దాని రహస్యం కేవలం కొంతమంది అర్చకులకు మాత్రమే తెలుసు. తిరుమల గర్భగుడిలో రాళ్ళు వేసవిలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటాయంట. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోని అత్యంత సాంస్కృతిక, ఆధ్యాత్మిక సమ్మేళన రహస్యం అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా